ప్రైజ్ ద లార్డ్. 2017లో యాజ్ ఎ ఫ్రెషర్‌గా నేను జాయిన్ అయినప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయిన సిట్యుయేషన్. న్యూ జాయినర్స్ బ్యాచ్ 8-9 పీపుల్‌ని స్పెసిఫిక్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకున్నారు. ఐ వాస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. నేను వారితో ఉన్నంత వరకు, ఆ కొలీగ్స్‌తో ఉన్నంత వరకు నాకెలా అనిపిచ్చేదంటే, ఐ డోంట్ బిలాంగ్ హియర్. ఐ డోంట్ ఫిట్ టు దిస్ ఎన్వైర్న్‌మెంట్ అని అనిపిచ్చేది. ఎందుకు అంటే దే ఫౌండ్ దేర్ జాయ్ ఇన్ డబుల్ మీనింగ్ డైలాగ్స్. దే ఫౌండ్ దేర్ జాయ్ ఇన్ వాచింగ్ అండ్ డిస్కసింగ్ మూవీస్. దే ఫౌండ్ దేర్ జాయ్ ఇన్ డిస్కసింగ్ అబౌట్ యాక్టర్స్. వారి గురించి ఆర్గ్యూ చేసుకోవటం. వారి మాటలు, వారి డిస్కషన్ అంతా పాపం వైపునకు నడిపించేదిగా, పాపం వైపుకి ప్రేరేపించేదిగా ఉండేది. ఐ షుడ్ హావ్ కమ్ ఔట్ ఆఫ్ దట్ బ్యాచ్. కానీ నేను ఆ బ్యాచ్ నుంచి బయటికి రాలేదు. కారణం 2. మొదటిది, అది 90 ఎకర్స్ క్యాంపస్. స్టార్టింగ్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు రెగ్యులేటరీ ఆపరేషన్స్ అన్నీ కూడా అక్కడే ఉండేవి. ఒకవేళ నేను ఆ బ్యాచ్ నుంచి బయటికొస్తే ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ మిస్ అయిపోతానో నా బిల్డింగ్‌ని ఫైండ్ చేయటం కానీ, రావటం కానీ, వెళ్ళటం కానీ అన్న భయముతో ఐ కుడెంట్ కమ్ ఔట్ ఆఫ్ దట్ బ్యాచ్. రీజన్ నంబర్ 2 ఏంటంటే, నేను వారి నుంచి బయటకొస్తే నా గురించి నా స్నేహితులు కానీ, నా కొలీగ్స్ కానీ ఏమనుకుంటారన్న ఉద్దేశంతో నేను బయటికి రాలేదు. వారి మాటలతో నేను ఏకీభవించకపోయినా కూడా వారితో ఉండడం వల్ల ఆ మాటలన్నీ నా చెవుల్లోకి వెళ్తా ఉండేవి. దాని యొక్క రిజల్ట్ నా థాట్స్ అన్నీ పొల్యూట్ అయిపోయాయి. దట్ ఈస్ వేర్ మై ఫస్ట్ స్పిరిచ్యువల్ బ్యాక్ స్లైడింగ్ అనేది స్టార్ట్ అయింది. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు అని రాయబడి ఉంది. అలాగే 8వ వచనంలో ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను అని రాయబడింది. ఈ నీతిమంతుడగు లోతు దుర్మార్గుల మధ్యను, కామ వికారయుక్తమైన వారి మధ్యను కాపురం ఉండి నీతిగల తను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి నీతిగల మనస్సు నొప్పించుకొనుచు వచ్చాడంట. వెళ్ళాడు సొదొమ గొమొర్రాకి. తన మనస్సు నొప్పించుతూ ఉందంటే అక్కడ కాపురం ఉండటం బట్టి దేవుని దగ్గర విచారణ చేసి వేరే ప్రాంతానికి వచ్చి ఉంటే లోతు గురించిన సాక్ష్యము, తన కుటుంబం గురించిన సాక్ష్యము వేరే విధంగా ఉండేది. వేరే విధంగా వ్రాయబడి ఉండేది పరిశుద్ధ గ్రంథంలో. కానీ లోతు ఆ ప్రాంతం నుంచి బయటకి రాలేదు. మనము కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని యొక్క ఉచిత కృప వలన మనకి నీతి అన్న మనస్సు దేవుడిచ్చాడు. అయితే మనం కూడా నీతి గల ఈ మనస్సును కొన్నిసార్లు నొప్పిస్తూ ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మన నీతి గల మనస్సును నొప్పించే స్నేహం ఏది? నీతి గల మనస్సును నొప్పించే బాంధవ్యం ఏది? రిలేషన్ ఏది? దేవుడిచ్చిన ఈ నీతి గల మనస్సును నొప్పించే మరి ఏదైనా నువ్వు దాని నుంచి బయటికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ప్రొటెక్ట్ యువర్ ఫోకస్ అట్ ఎనీ కాస్ట్. మన గురిని కాపాడుకోవటానికి ఏ విధంగా అయినా ఎంతైనా వెల చెల్లించాలంట. మన గురి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువు నుంచి మనల్ని దూరపరిచే ఏ రిలేషన్ అయినా, యేసుక్రీస్తు ప్రభువు నుంచి దూరపరిచే ఏ ప్రాంతమైనా, యేసుక్రీస్తు ప్రభువు నుంచి మనల్ని దూరపరిచే ఏ బాంధవ్యమైనా, యేసుక్రీస్తు ప్రభు నుంచి దూరపరిచే అటుది మరి ఎవరైనా ఏదైనా దాని నుంచి మనము బయటికి రావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. సో ఈ మెసేజ్ ద్వారా నేనేం కన్వే చేయాలనుకుంటున్నా అంటే, మన గురి అయిన యేసుక్రీస్తు నుంచి మనల్ని డైవర్ట్ చేసే ఏ రిలేషన్ అయినా, ఏ క్రౌడ్ అయినా వీ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మన రక్షణను, మన ఆత్మీయతను మనము కాపాడుకునే నిమిత్తమై వీ హ్యావ్ టు ఫోకస్ అట్ ఎనీ కాస్ట్. ఆ విధముగా ఉండులాగున వివేచన, జ్ఞానము కలిగి దేవుని చిత్తము కాని మనుష్యుల నుండి కానీ ప్రాంతముల నుండి మనం తప్పించుకొనలాగున పరిశుద్ధాత్మ దేవుడు కావలసిన జ్ఞానమును, వివేచనిచ్చి మనల్ని సదాకాలము నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. ఆమేన్.